వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక టేస్టీ చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. ముందుగా చికెన్ని కొద్దిగా సాల్ట్, కొంచెం నిమ్మరసం పెట్టుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలండి. తర్వాత నీటిని కంప్లీట్గా వారపుచ్చేసి ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు ఒక 1/2 tablespoon యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 to 3 tablespoon కారం అండి. కారంని చూసి వేసుకోండి, ఎందుకంటే కొంతమంది కారం తక్కువ తిని స్పైస్ ఎక్కువ తింటారు, అంటే మసాలాలు. సో వాళ్ళ ఇష్టపూర్వకంగా వేసుకోవచ్చండి కారం మాత్రం. నేను ఇక్కడ 2 tablespoons కాకుండా కొంచెం ఎక్కువనే వేసానండి, 2.5 అనుకోండి. ఇది మనకి కేజీకి 250 grams తక్కువ అండి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 tablespoon సాల్ట్ కూడా యూస్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాము, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 tablespoon స్పూన్ పడుతుంది, ఎందుకంటే కేజీకి 250 grams కదండి తక్కువ మనకి, సో స్పూన్ పడుతుంది. ఇప్పుడు మనం ఒక 1 spoon ఆయిల్, స్పూన్ అంటే మనం నూనె తీసేది స్పూన్ వేరేనే ఉంటుంది కదండి, తూగు దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో దాంతో ఒక 1 spoon ఆయిల్ వేసుకొని మంచిగా చికెన్ని కలుపుకోవాలండి. కలుపుకుంటేనే చికెన్ మంచిగా మ్యారినేట్ అయితే ఫ్రై సూపర్గా ఉంటుందండి. యాక్చువల్గా చికెన్ కర్రీ కంటే చాలామంది చికెన్ ఫ్రైనే ఇష్టపడతారు. రోటీ, రైస్లోకి ఏ దాంట్లోకైనా ఇది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు, ఎక్కువ మసాలా కూడా లేదు. పిల్లలకు కూడా నచ్చుతుందండి. ఇక్కడ నేను కారం ఇంకా సరిపోలేదని చూసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా, అంటే కలర్ అప్పుడే తెలిసిపోతుంది కదండి మనకి. ఒకవేళ అది స్పైసీ కారం అయితేనేమో కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. సో ఇది మనకి స్పైసీ కారం కాదు, కొంచెం నార్మల్దే. సో నేను ఇంకొక హాఫ్ స్పూన్ అంతా కారం కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు మనం చికెన్ కావాల్సినవి ఏంటో చూద్దామండి. ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో ఒక 4 spoons అంతా ఆయిల్ వేసుకుందామండి. తర్వాత నూనె కాసంతసేపు వేడవ్వనివ్వాలి. దాంట్లోకి మనం ఇప్పుడు వేడైన తర్వాత మళ్ళీ ఒక 1 tablespoon అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా అల్లం వెల్లిపాయ కలిపితే మనకి స్మెల్ బాగుంటుంది, అలాగే మాడకుండా మంచి ఈవెన్గా కలిసిపోతుందండి. మనకి ఇది మంచిగా వేగాలండి. వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి మనము తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాము. ఉల్లిపాయలు కూడా కొంతమంది ఎక్కువగా వేసుకుంటే నచ్చదు, కాకపోతే ఇది కన్సిస్టెన్సీ గ్రేవీ థిక్నెస్ కోసమని. కంప్లీట్ డ్రై కాబట్టి కొంచెమన్నా ముక్కలకి గ్రేవీ ఉంటే మనం నంచుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి నేను ఒక 2 ఉల్లిపాయలను వేసుకున్నాను అండి, మీడియం సైజు ఉల్లిపాయలు. చూస్తున్నారు కదండి, ఆనియన్ కొద్దిగా ఎర్రబడుతుంది. గోల్డ్ బ్రౌనిష్ కలర్కి వచ్చినా సరే, ఇలా గోల్డ్ కలర్ ఉన్నప్పుడైనా సరే మనం దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పసుపు మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము. ఇప్పుడు ఇది నార్మల్గా కొద్దిగా వేసుకోవాలండి, పోపులాగా కొద్దిగా ఒక 1/2 tablespoon అంతా పసుపు వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనము నెక్స్ట్ ఏం యాడ్ చేస్తామంటే కొత్తిమీర, పుదీనా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటామండి. చూడండి, ఎందుకు 2-3 times క్లీన్ చేయాలంటే కొత్తిమీరలో కొద్దిగా ఇసుకుంటుందండి. మనం లోకల్ కొత్తిమీర అంటే చిన్నగా ఉంటాయి, పెద్ద కొత్తిమీరలోనేమో దాంట్లో ఏ ఇసుక ఉండదు, ఏ చెత్త ఉండదు, సింపుల్గా కట్ చేసి వేసుకుంటారు. కానీ దాని టేస్ట్ దానికి, దాని స్మెల్ దానికి, దీని స్మెల్ దీనికే. ఇప్పుడు ఈ కొత్తిమీర, పుదీనాను కూడా కాసేపు మగ్గనియాలండి. మళ్ళీ దీంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా అంతా మ్యారినేట్ అయినాక చికెన్ని వేసేసి కలిపేసుకొని లిడ్ పెట్టాలండి. లిడ్ పెట్టేసి ఇట్లా వాటర్ రిలీజ్ అయ్యే కొద్దీ మనం దీన్ని కలుపుతూ ఉండాలండి. నార్మల్గా కలపాలి, మరీ ఓవర్గా కలిపితే ముక్కలు చిదుగుతాయి. సో మామూలుగా ఇలా కలపాలండి. వాటర్ మళ్ళీ ఎంతసేపు రిలీజ్ అయ్యే కొద్దీ, అంటే మీడియం సైజులోనే పెట్టుకోవాలి మంట. వాటర్ మొత్తం పోయి మనకి డ్రై అవ్వాలి. చూడండి, చికెన్
అప్పటి వరకు మనం ఒక 2-3 మినిట్స్కి ఒకసారి చూసి, ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఇది ఇంకొక 2-3 మినిట్స్ అట్లా పెట్టేసి మళ్ళీ చూస్తే ఇంత వాటర్ వచ్చేసింది చికెన్ది. నార్మల్గా చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుందండి. ఆ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు ఎవరైనా ఒకవేళ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వాటర్ వేసుకున్నారంటే నీసు వాసన వస్తుందండి. మొత్తం డ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకోండి, అట్లయితే కర్రీ కూడా బాగుంటుంది. ఇది ఫ్రై కోసం కాబట్టి ఇంకా మనకి కంప్లీట్ ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అయినప్పుడు ఇంకా కొంచెం మనకి టేస్టీగా అనిపించడానికి ఒక సగం చెక్క నిమ్మకాయ పిండుకోవచ్చు. ఉడికేటప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి డ్రై అయిపోయింది, ఆయిల్ మనకి బయటికి వచ్చేసింది. ఆయిల్ బయటికి వచ్చినట్టు కనబడితే మంచిగా దీంట్లోకి మనం ఇప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటామండి. కొబ్బరి పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా. డ్రై ఇంకా కంప్లీట్ డ్రై కావాలంటే కూడా ఇంకా చాలాసేపు పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం మనకి రోటీకి రైస్కి తినాలి అనుకుంటే కొద్దిగా ఇట్లా ఆయిల్ తేలుతున్నప్పుడే కొబ్బరి పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను. మంచిగా కొబ్బరిలో మన ఇంట్లోనే కోసి వేడి చేసి వేయించి దానిని మిక్సీ పట్టుకొని వాడుకుంటే బాగుంటాయండి కొబ్బరి పొడులు. మనం బయటను కొనుక్కొంచే వాటివి అంత టేస్ట్ అనిపించవు. కొబ్బరి గిన్నెలతోటే చేసుకుంటే కొబ్బరి పొడి టేస్టీగా ఉంటుంది. ఏదైనా సరే అండి, మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే నాన్ వెజ్కి స్పెషల్ ప్లస్ టేస్టీగా కూడా ఉంటుందండి. చికెన్ అయితే ఇంకా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చికెన్ ఫ్రై ఎంతమంది చికెన్ తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పెషల్ మసాలాని యాడ్ చేస్తామండి. అదేం లేదు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 7 లవంగాలు, 4 యాలకులు, దీంట్లోకి వేయించి పెట్టిన ధనియాల పొడి, ధనియాలను వేయించుకొని పొడి కట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని మనము మంచిగా దంచుకోవాలండి. దంచుకొని ఆ పొడిని ఆ కొబ్బరి పొడి వేసి మనం ఆల్రెడీ అది కొద్దిసేపు పెట్టేసాం కదండి మగ్గనింకే. కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా వెంటనే వేయకూడదండి, కొబ్బరి వాసన వస్తుంది. అది మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ మసాలాని మనం యాడ్ చేసేస్తాం. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లా డ్రై అయిపోవాలి. చూడండి కింద ప్యాన్కి అడుగు పడుతుంది, మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లా అయినప్పుడు మనం దీనిలోకి మసాలా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మసాలాని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్, కొంతమంది ఏమో వెంటనే ఆఫ్ చేస్తారు, మసాలా స్మెల్ అరోమా పోతుంది అనేసి. కొంతమంది ఏమో కొంచెం మసాలా ఎక్కాలి అనే ఆలోచనతో ఒక 3-4 మినిట్స్. నార్మల్గా అయితే వేసి వెంటనే ఆఫ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది అండి నాకు. చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. Like, share and subscribe to our YouTube channel.